పార్లమెంట్ ఎన్నికల వేడి వాడి మొదలైంది. ఎక్కడ చూసినా అభ్యర్థుల ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. లోక్సభలో అడుగుపెట్టేందుకు కూడా తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తీరు కావచ్చు, తర్వాత ఈ ఎన్నికల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎన్నికలపైన వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనం ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనూ ఇది హనుమకొండలో ఉంటుంది. హనుమకొండకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చాలా మంది సీనియర్స్ ఉన్నారు. వీళ్ళంతా ఎన్నోసార్లు ఓటేసినట్టున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా ముచ్చట పెడదాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ముచ్చట ఎట్లున్నాయి. అన్న నమస్తేనే. నమస్కారం. అన్న మీ పేరు? ప్రొఫెసర్ ననమాస స్వామి. స్వామన్న, అంటే మీరు అంతా చాలా పెద్ద మనుషులంతా ఒకసారి ముచ్చట పెట్టుకుంటున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి తెలుసుగా? అవును, ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. రెండవది ఏంటంటే ఇవి లోకసభ ఎన్నికలు. ఈ లోకసభ ఎన్నికలలో ఏంటనంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మోదీ ఉన్నారనుకోండి, 2 సార్లు ఆయన ప్రధానమంత్రిగా వచ్చాడు. ఆయన చేసే ప్రచారాలన్నీ కూడా అవన్నీ చూసేసి కొంతమంది ఇప్పుడున్నటువంటి అభిప్రాయాలు ఏంటంటే ఈయన ప్రధానమంత్రి కాదు, ఓన్లీ ప్రచార మంత్రి అనేటువంటిది చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారు. దానికి కారణాలు ఏమిటనంటే ఆయన చెప్పేటి అన్నీ కూడా ఆచరణలో లేవు అనేటువంటిది వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి ఓటర్స్ మనస్తత్వం ఏమిటనంటే ఇన్నిసార్లు వచ్చినాయి, ఇప్పుడు వచ్చినటువంటి ఓటర్లు కొంత ఇప్పుడు రాష్ట్రంలో మార్పు వచ్చింది, అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ కేంద్రంలో కూడా కొన్ని మార్పులు రావాలనే దాని మీద ఒక నూతనమైనటువంటి ఒక దృక్పథంతో ప్రచారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఓటు అనేటువంటిది రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు. ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పౌరులు తప్పనిసరి ఓటు వేయాలి. మరొక విషయం ఏంటంటే ఈ ఓటుకు సంబంధించినటువంటిది ఏదైతే అవగాహన ఉన్నటువంటి ఈ చదువుకున్న వాళ్ళు కానీ, లేదా బాగా అవగాహన ఉన్నటువంటి ఈ పల్లెలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ వీరు చేసేస్తే న్యాయంగా ఉంటుందని. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కానీ తర్వాత ఎన్నికల కమిషన్ కానీ ఎక్కువ ఓటు శాతం పెంచాలనేటువంటిది ఉంది. కాబట్టి ఓటు తప్పనిసరి వేయాలనేది విజ్ఞప్తి అందరికీ. మేము కూడా ఓటు తప్పనిసరి వేస్తాం. ఇంకా కొంతమంది పెద్ద మనుషులు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అవుతున్నాయి కదా, మొన్నటి అసెంబ్లీ అయిపోయినాయి, దానికి దీనికి ఏమైనా ప్రచారాలు తేడా అనిపిస్తుందా? మీ పేరు సార్ అసలు ఫస్ట్? నా పేరు చక్రాల నరసింహారెడ్డి. ఏం చేశాను సార్ మీరు? నేను ఆర్టీసీలో రిటైర్డ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ఎట్లా ఉండే సార్ మొన్నటి ఎన్నికలు, ఈ ఎన్నికలు? మొన్నటి ఎన్నికలు అంటే మొత్తం మీద ఎన్నికలు ప్రచారం స్వచ్ఛందంగా ఉండాలి, పబ్లిక్లో కూడా నిజాయితీగా ఓటేయాలి. ఈ వ్యక్తిని చూసి అతను పనిచేయగలుగుతాడా లేదా అనేది చూసి ఓటేయాలి. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిని ఏం చూస్తారు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చూస్తారు, అభ్యర్థి విషయంలో ఎట్లా ఉంటుంది? పార్లమెంటులో అంటే పార్లమెంటు మన భారతదేశానికి సంబంధించింది. భారతదేశం రక్షణ ఉండాలి. భారతదేశం మనం హిందువులు మన మొత్తం ఏదైతే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అన్ని సబ్బండ వర్ణాలు అంతా రక్షణ ఉండాలి. అంటే మనం భారతదేశాన్ని కాపాడుకోవాలంటే వారికి ఓటేయాలి. ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళకు ఓటేయాలి. మరి ఒకటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ రాజధాని ఇప్పుడు మన క్యాపిటల్ హైదరాబాద్ ఉన్నది, అక్కడనే 50% ఉంటుంది ఓటింగ్. అదే పల్లెటూర్లలో 80, 60, 70% ఉన్నది. అసలు ఎందుకు అది? హైదరాబాద్లో చదువు తక్కువ ఉన్నదా, వాళ్ళకు ఎడ్యుకేషన్ లేదా? మరి ఎందుకు అందరికి కార్లు ఉంటాయి, అందరికి వసతులు ఉన్నాయి, ఓటేయడానికి ఏమి వాళ్ళకు ఇబ్బంది? నేను అది కావాలి. ఈ ప్రభుత్వాలు ఏమంటారు అట్లా ఓటైన వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? మీరు ఎన్నిసార్లు ఓటేసారు? ఓటు నేను 72, నాకు మీరే లెక్కేసుకోండి ఎన్నిసార్లు ఓటేసాను. ఖచ్చితంగా ఎన్నికలు వస్తే ఓటేస్తారు మీ ఓటు? ఖచ్చితంగా. ఇది స్వచ్ఛందంగా నా బండి మీద పోయి నేను ఓటేసేస్తా. వాళ్ళకి ఏం చెప్తారు అట్లా ఓటైన వాళ్ళు? ఓటైన వాళ్ళు స్వచ్ఛందంగా మీకు మనకు భారతదేశం కల్పించిన మన హక్కు, మన హక్కును ఓటును వినియోగించకపోతే 140 కోట్ల మందిలా మీరు తీసివేయబడ్డారు. ఎన్నికల అది అనగానే ఎట్లా ఉంటుంది ప్రచారాలు కానీ లేదా మూగుల? ఈ పార్లమెంట్ ఎన్నికలు అనగానే ఏం చూస్తుంటారు, ఎట్లా ఉంటుంది? ఓటేయడానికి పోయేటప్పుడు ఏమేమి మీరు చూస్తుంటారు, లేదా మీ దగ్గర ప్రచారానికి వచ్చే అభ్యర్థులకు ఏం చెప్తారు? నా పేరు అనంతరెడ్డి అండి. నేను గెస్టెడ్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. ఏది ఉన్నా ఈ రాజ్యాంగ వ్యవస్థలో సరి అయినటువంటి సక్రమ పద్ధతిలో నడవటం లేదు ఎలక్షన్ విధానం అనేది కూడా. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తక్కువ ఉన్న బలాన్ని పెంచుకోవటానికి ఇతర పార్టీల నుంచి డబ్బు ప్రలోభ పెట్టి వారికి అన్ని రకాలుగా ఇది చేస్తామని చెప్పి వాళ్ళను ఆకర్షించుకొని వాళ్ళు దాన్ని ఇది చేయటం జరుగుతున్నది. కానీ ఇది సరి అయినటువంటిది అయితే కాదు. పద్ధతి సక్రమంగా వాళ్ళు నిర్బంధంగా లేకుండా స్వచ్ఛందంగా ఓటేసే విధానం రావాలి.
కేవలం డబ్బులు ప్రలోభ పెట్టి ఇంకోటి అంటే డబ్బులు ప్రలోభలో ఒకటి, రెండు చాలా మంది ఉద్యోగస్తులు కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళే ఓటింగ్కు దూరంగా ఉంటారు. ఎందుకు అసలు? వాళ్ళకేం తెలియదు కదా దీని మీద ఏం జరుగుతున్నది, ఏం చేస్తున్నారు, ఏది అనేది. ఇప్పుడు జరుగుతున్న ప్రచార సరళిలో మాత్రం అసలు విలేజ్లలో ఏమాత్రం లేదు, ఏమైనా టౌన్లలో మాత్రమే దీని ప్రచారం అవుపడుతున్నది. ఎందుకంటే ప్రచార రథాలు తిప్పుతున్నారు కాబట్టి ఎక్కడ ఏమీ లేదు. ఇప్పుడు నేను నిన్న కాక మొన్న మా ఊరు ఏరియా వైపు పోయి వచ్చినాం. అంటే ఏంది, ఎవరు వస్తున్నారు, ఏంది, దేని కొరకు, ఏమైనా మోడీ పేరు రాహుల్ గాంధీ పేరు చెప్తేనే తప్ప మిగిలిన అభ్యర్థుల పేర్లు లేవు. అన్న నమస్తేనే. నమస్తే. ఏం చేస్తారన్న మీరు? రిటైర్డ్ డిఎస్పీ పోలీస్ నేను. డిఎస్పీ. ఇప్పుడు మీరు అంతా పెద్ద మనుషులు అంతా రిటైర్డ్ అయిన వాళ్ళు అంతా కనబడుతున్నారు, అందరు ముచ్చట్లు పెట్టుకుంటాను కదా. ఈ పాలిటిక్స్ ఇవన్నీ కూడా మీ దగ్గర ముచ్చట్లు వస్తుండే? మా దగ్గర పాలిటిక్స్ మాట్లాడుకుంటాను విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము, కానీ ఏ పాలిటిక్స్ కూడా మాకు ఇప్పుడు 69 నుంచి మేము ఫైట్ చేస్తా ఉన్నాం, చేసిన వాళ్ళం ఉన్నాం. కానీ గత 10 సంవత్సరాల నుంచి కోర్టు తర్వాత పర్సనల్ రిప్రజెంటేషన్స్ ఎన్ని ఇచ్చినా మా ప్రాబ్లమ్స్ ఏవి సాల్వ్ కాలేదు. చివరికి లాస్ట్కి మా వాళ్ళందరూ కలిసి హైకోర్టు పోయినాం, అది నడుస్తూ ఉన్నది. ఏ ప్రభుత్వం అయినా కానీ హై లెవెల్లో చూసుకునేదే తప్ప లో లెవెల్ అనేది ఎవరు కూడా పోలేదు. అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కానీ ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి ఈ లోక్సభ ఎన్నికలు జరుగుతాయి కదా, వాళ్ళ రోల్ వీళ్ళ రోల్ ఎట్లా ఉండాలనుకుంటా? కేంద్ర ప్రభుత్వంలో అక్కడ పోయినాక వీళ్ళంతా కూడా నువ్వు ఎంత చేసినా కానీ మెజారిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏదైతే మేజర్ పార్టీ ఉందో అదే ఉంటుంది. ఏ పార్టీ అని అంటే ఇప్పుడు వస్తే బీజేపీ వస్తే బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది, కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్. అది మళ్ళీ అంతవరకే, అది అసెంబ్లీ వరకే ఉంటుంది తప్ప బయటికి రావడానికి మాత్రం మళ్ళీ 5 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ అదే ఓట్ల కొరకు వస్తారు, మళ్ళీ అదే పాట పాడతారు, మళ్ళీ అంతే ఉంటుంది. అది తప్ప నో చేంజ్. ఎట్లా ఓటేసేటప్పుడు ఎట్లా చూస్తారు మీరు అభ్యర్థిని కానీ మిగతా వాళ్ళని ఏ విధంగా ఏమేమి చూస్తుంటారు? అభ్యర్థులు చూస్తాం, కాంగ్రెస్ చూస్తాం. కాంగ్రెస్ అయితేనే దేశం మంచిగా పాలిస్తుంది, మంచిగా అభివృద్ధి చేస్తుంది, పేదలకు అన్నం పెడుతుంది. మీ చిన్నప్పుడు ప్రచారాలు ఎట్లుండే, ఇప్పుడు ప్రచారాలు ఎట్లున్నాయి ఊళ్ళలో? అప్పటి ప్రచారాలు అప్పటికిప్పుడు చాలా తేడా ఉన్నది. ఏందో ఎట్లా? అప్పుడు ప్రశాంతంగా జరిగినాయి, ఏం లేకుండా మంచిగా జరిగింది. ఇప్పుడు ఏం పేరు? నా పేరు నాదం. ఇప్పుడు మీ ఊళ్ళలో ఈ మీ ఎన్నికల అడావుడి ఇదంతా ఉంటుందా? ఇప్పుడు ఇప్పుడు ఏం ఎన్నికలు అవుతున్నాయి? లోకసభ జరుగుతున్నాయి. నాకే ఎన్నికలు వచ్చినప్పుడు ప్రచారాలు కానీ వీళ్ళంతా మీ దగ్గరకు వస్తుంటారా? వస్తారు. ఏం చెప్తుంటారు? వస్తాం, మీకు ఇది ఇస్తాం, అది చేస్తాం అని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారో ఏం చేస్తారో మాకు తెలియదు. చూడొచ్చు, చాలా పెద్ద మనుషులు అయితే ఈ పబ్లిక్ గార్డెన్ కాబట్టి వాళ్ళ సమస్యల మీద మీటింగ్ పెట్టుకుంటే కూడా కూర్చున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ నమస్తే. ఎన్నికల ప్రచారాలు ఎట్లా ఉన్నాయి? ఏమో నాన్న కదంతా ఊర్లోకి వస్తారా ప్రచారం? వస్తారు. ఇంకెక్కడ స్టార్ట్ అయింది బిడ్డ? 13 కదా, మే 13 కదా. ఏమో ఎప్పుడో ఒకసారి. మీరేం కావాలనుకుంటున్నారమ్మా? మరి మీరేం చెప్తారు? ప్రభుత్వాలు ఎట్లాంటి ప్రభుత్వం కావాలి? మంచి ప్రభుత్వం రావాలనే కోరుకుంటాం కదా. ప్రస్తుతం వరంగల్ లోక్సభకు సంబంధించినటువంటి ప్రజల అభిప్రాయాలు, ఓ మంచి ప్రభుత్వం రావాలి, ప్రజల సమస్యలు తీర్చే విధంగా కూడా ఆ ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటున్నారు. సేమ్ టైంలో రూరల్లో, గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటే అర్బన్ ప్రాంతం, పట్టణాలలో మాత్రం చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులే ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఓటేయాలని మాత్రం వీళ్ళంతా కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.